దేవునికి మహిమ కలుగును గాక. యేసు వైపు చూచుచు అనే ప్రోగ్రాం నడిపిస్తున్న రెవరెండ్ జాన్ ధనరాజయ్య గారికి, అలాగే దేవుని దాసురాలకి ఈ సహవాసమును ఏకీభవించి ప్రతిదినము కూడా ప్రార్థన చేయొచ్చు. ప్రతిదినము కూడా దేవునిని ఘనపరుస్తూ ఐక్యతతో ముందు కొనసాగుతున్న గ్రూపులో ఉన్న ప్రతి సేవకుని కుటుంబానికి, సేవకునికి, సంఘానికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. పరిశుద్ధమైన దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, నీ స్తోత్రాలు. వాక్యమై ఉన్న దేవుడవు, నిన్ను ఎలా ప్రేమించాలి, నిన్ను ఎలా ఆరాధించాలి, నిన్ను ఎలా గణపరచాలి, ఎలా ఏ విధంగా సన్మానించాలి, ఏ విధముగా నీతో పెనవేసుకుని నీతో సహవాసము చేయాలో సమస్తము మాకు బోధించిన దేవుడవు, నేర్పించిన వాడవు. అయ్యా, నిన్ను మహిమపరచుటలో మాకు తగిన జ్ఞానమును ఇచ్చే దేవుడవు. మా దినములను లెక్కించి నిన్ను అయ్యా నీతో నిలిచి ఉండే భాగ్యం ఇచ్చే దేవుడవు నీవే గనక నిన్ను స్తుతిస్తున్నాం. నీ వాక్యము ద్వారా మాకు నేర్పించి మా స్థితిని మార్చగలిగిన దేవుడవుగా నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మలను దేవా నీవు కోరుకున్న స్థాయిలో, స్థితిలో మేము నిలబడేంత యోగ్యతలో మాకు అనుగ్రహిస్తూ నడిపించమని పరిశుద్ధాత్మ దేవ, నీ వాక్యము చేత, నీ సర్వసత్యం కలిగిన వాక్యము చేత నాతోనూ అలాగే మా అందరితో కూడా నీవు మాట్లాడుతూ మమ్మల్ందరినీ కూడా నీవు కోరుకున్న శ్రేష్టమైన సంగతులలో మమ్మలను స్థిరపరచడానికి నీవు మాట్లాడుతూ మమ్మలను బ్రతికించుతూ నడిపించమని మహిమ పొందమని సర్వశక్తుడు నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథము అపోస్తుడైన యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 21, 22, 23 వచనాలు చదువుకుందాం. అమ్మ, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఆమేన్. చదివినటువంటి అమ్మగారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. మొదటిగా మనము దేవుడు నాకు నేర్పించిన ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నిలబడుతున్నది, మాట్లాడుతున్నది ఎవరైనా సరే వారి దగ్గర నుండి దేవుడు ఏం మాట్లాడుతున్నాడా అని మనము ఎదురు చూడాలి. ఎందుకంటే దేవుడు అందరితో కూడా మాట్లాడతాడు. మనుష్యుడు లోబడకపోతే సృష్టిని కూడా దేవుడు వాడుకుంటాడు అవసరమైతే. కనుక మనము అవన్నీ కూడా
మనము గుర్తించిన వారం, గ్రహించిన వారం, తెలుసుకున్న వారము. దేవుడు ఏమైనా కానీ ఏదైనా చేయగలడు, ఏదైనా చేసి చూపించగలడు కూడా అనే నిజాన్ని నా అనుభవపూర్వకంగా తెలుసుకొని మీతో మాట్లాడుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యము మనము జ్ఞాపకము చేసుకుని దేవుణ్ణి గణపరచడానికి దేవుడు కోరుకుంటున్న విషయాలు మనము ధ్యానించుదాం. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. ఈ మాట పరిశుద్ధుడును రక్షకుడు విమోచకుడునైన పరమాత్ముడైన యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో పలుకుచున్న మాట. దేవునికి ఇశ్రాయేలీలందరూ కూడా మోషే ద్వారా ఆజ్ఞాపించబడిన స్థితిని, మోషే ద్వారా వినబడినట్టు తెలియబడిన సంగతులన్నీ కూడా ఇశ్రాయేలు తరము వెంబడి తరము, అలాగా అనేక తరాలు దేవునిని కొలుస్తూ, వెంబడిస్తూ, ఆరాధిస్తూ వస్తున్నారు. ఇశ్రాయేలీలకు దేవుడు ఏమైతే ఆజ్ఞ ఇచ్చాడో, ఏమైతే తెలియపరిచి దేవునిని గణపరిచే స్థితిని నేర్పించాడో, ఆ స్థితిని యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి అది మార్చడానికి ఇష్టపడ్డారు. ఎలా మార్చడానికి ఇష్టపడ్డారు అంటే, ఇశ్రాయేలీలందరూ కూడా పర్వతం మీద యెరూషలేములోను, పర్వతాల మీద అబ్రహాము తన కుమారుడును బలి ఇచ్చి దేవునిని గణపరిచినట్లుగా, దేవునికి లోబడి తను తాను దేవుని మీదే ఆధారపడినట్లుగా, దేవునికి ఆరాధన చేసే స్థితిని అబ్రహాము పర్వతం మీద తన కుమారుడును దేవునికి అప్పగించుటలో ఆ ఆరాధన ఎంత విలువైనదో, అమూల్యమైనదో మనము చూడగలుగుతున్నాం. అలాగే మోషే ద్వారా కూడా ఇశ్రాయేలీలు పర్వతాల మీద, లోయలలోను అనేక సంగతుల ద్వారా, అనేక విధానాల ద్వారా దేవునిని ఆరాధిస్తున్నారు. దావీదు కాలంలో ఎక్కడైతే దేవుని మందసాన్ని తీసుకుని వస్తూ ఉన్నారో, మనుషుల యొక్క బలము ద్వారా విజయము పొందలేనప్పుడు దేవునిని ఆరాధించి విజయం పొందుకున్న స్థితులు ఈ రోజున చాలా సందర్భాలలో కూడా ఇశ్రాయేల్ జీవితాల్లో కనబడుతున్నది. మనము ఈ విషయాలను అనేక సంగతులలో, అనేక సందర్భాలలో గ్రహించిన వారు. దేవునిని ఆరాధించడానికి మనుషులు దేవుడు ఉన్నాడు అనే సంగతి తెలుసు, కానీ ఆయన ఏమి కోరుకుంటున్నాడు, ఇశ్రాయేలు వల్లే కోరుకుంటున్నాడా, లేకపోతే సృష్టిలో ఉన్న దాని వల్లే ఇష్టపడుతున్నాడా అని మనము గ్రహించాలి. పరలోకములో ఉన్న దేవదూతలు కూడా యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తున్నాయి. యెషయా గ్రంథములో 6వ అధ్యాయంలో ఉన్న మాటలు, 1 నుంచి 3 వచనాల వరకు ఉన్న మాటలు చాలా స్పష్టంగా తెలియపరచబడుతున్నాయి. మహాదూతలు, శరాబులు, కెరూబులు, దేవదూతలందరూ కూడా 24 మంది పెద్దలు కూడా ఎలా స్తుతిస్తున్నారు అని అంటే గనక, పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తున్నారు.
పరలోకములో ఎలాగైతే జరిగినదో అది ఇశ్రాయేలు మధ్యలో కూడా జరగాలి అని ఆది సంకల్పంలో ఉన్న సంగతినే యేసుక్రీస్తు వారు ప్రవచన రూపముగా సమరయ స్త్రీకి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వారు తను పుట్టినది మొదలుకొని మరణించి తిరిగి లేచేంత వరకు కూడా ఎలాగైతే ఆది నుండి ఏర్పాటు ప్రవక్తల ద్వారా చెప్పబడిన మాటలు ప్రవచనానుసారంగా నెరవేర్చబడ్డాయో అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఇశ్రాయేలీలందరూ కూడా మోషే ద్వారా, అబ్రహాము ద్వారా ఇలాగున అనేకమైన విషయాల ద్వారా తండ్రిని ఆరాధిస్తున్నారు. ఆ ఆరాధన ఇక నుంచి పర్వతం మీద యెరూషలేములో ఆరాధించే కాలము ముగిచున్నది. ఇక నుండి ఎలాగున ఆరాధించాలని యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీకి స్పష్టంగా తెలియపరుస్తున్నారు. గతించిన కాలము కంటే రాబోతున్న కాలం అంతా కూడా తండ్రిని దేవుడును ఆరాధించే వారందరూ కూడా ఎలా ఉండాలి అని కోరుకున్నాడంటే పరలోకంలో ఏం జరుగుతున్నదో భూలోకంలో కూడా అదే జరగాలి అని కోరుకున్నాడు. యేసుక్రీస్తు వారు శిష్యులకు ఈ ప్రార్థన నేర్పించినప్పుడు పరలోకంలో జరుగుతున్న విధానం అంతా కూడా భూలోకంలో కూడా జరగాలని శిష్యులకు ప్రార్థన రూపంగా నేర్పించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే సమరయ స్త్రీకి ఆ విషయాన్ని తెలిపిస్తున్నప్పుడు సమరయ స్త్రీకి ఆ విషయం ద్వారా ఎంతో గ్రహింపు వచ్చింది. అయితే ఆ గ్రహింపు వచ్చినప్పుడు ఆమె నేర్చుకున్నది ఏమిటంటే కనుక ఇక నుండి దేవుడిని నేను ఆరాధించడానికి ఈ లోకంలో మనము మందిరము దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ అయితే ఆ మందిరములో కూడా ఆ పర్వతం మీద కూడా అబ్రహాము ఎలాగైతే ఆరాధన చేశాడు, మోషే ఎలాగైతే ఆరాధన చేశాడు, అలాగే దావీదు ఎలాగైతే ఆరాధన చేశాడు, ఇశ్రాయేలు ఎలాగైతే ఆరాధన పర్వతాల మీద కానీ లోయల్లో కానీ మందసమ ద్వారా కానీ ఎలాగైతే ఆరాధన చేశారు విజయం కొరకు, అలాంటి ఆరాధన కాదు. కానీ మనమందరం కూడా పరలోకములో ఉన్న దేవుణ్ణి కోరుకున్నట్లు కానీ ఆయన ఇష్టమైన ఆరాధన ఆదాము అవ్వలు కూడా ఆ పండు తినంత వరకు కూడా ఎలాగైతే తండ్రితో దేవునితో ఏకమయ్యి ఎలాగైతే కలిసి మెలిసి సహవాసము చేస్తూ ఆరాధన చేశారో స్తుతిస్తారు. దేవదూతలు కూడా మహాదేవదూతలు కూడా ఏ తండ్రి అయిన దేవుని చూడలేదు. కానీ ఒక ఆదాము అవ్వ మాత్రమే కలిసి ఆ పరమాత్ముడైన దేవునిని సజీవ యాగంగా ఆత్మీయంగా ఆరాధించినట్లు మనం చూడగలుగుతున్నాం. కయీను హేబేలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే కయీను ఆరాధన కట్టే హేబేలు ఆరాధనే హృదయములో అంతరాత్మలో జరిగినటువంటి ఆ ఆరాధన బలిగా అర్పణగా దేవునికి మొట్టమొదటిగా ఇష్టమైనది. శారీరకమైన క్రియ కంటే హృదయములో అంతరాత్మలో కోరుకున్న ఆరాధన మనము సేవిస్తున్న దేవునికి కావాలి. పెదవులతో మీరు నన్ను ఆరాధిస్తారు కానీ నన్ను ఆరాధించే వారందరూ కూడా ఎలా ఉండాలి అని అంటే కనుక హృదయంలో యథార్థత ఉండాలి. ఆ యథార్థంగా ఆరాధించేవారు కావాలట. మనిషి ఏమై ఉన్నాడు అనే సంగతిని మనము 103వ కీర్తనలో మట్టి నుండి మనం పుట్టిన వారమని దేవుడు జ్ఞాపకం చేసుకుని మనల్ని కనికరిస్తూ కృప చూపుతున్నాడు. మనము కూడా నేను కూడా మట్టి నుండి వచ్చిన వాడును, మట్టిలో కలిసిపోతున్న వాడును, ఆ మట్టిలోనే నా దేవునిని మహిమపరచాలి అనే యథార్థత మనలో ఉండాలి. మట్టిని మహిమగా మార్చిన దేవునికి మట్టిమైన మనము మహిమగా ఉన్న దేవునిని మహిమ స్వరూపంలోనికి మనం ప్రవేశిస్తూ ఆ యథార్థత కలిగినటువంటి దేవునికి ఆరాధన కావాలి.
ఎప్పుడైతే అలాగున మనం ఆరాధిస్తామో అందులో యథార్థత ఉంటుంది. యథార్థంగా మనము దేవునిని ప్రేమించేవారు దేవునికి కావాలి, యథార్థంగా దేవుని ఆరాధించేవారు కావాలి. యథార్థమైన స్థితిని కోరుకున్న దేవుడు మన హృదయాన్ని అంతరంగాన్ని చూసి మనం ఏమై ఉన్నామో తెలుసుకుని గ్రహించి మనల్ని మనము మరచి దేవునిని ఆరాధించేవారు కావాలి. అలాంటి ఆరాధన యెరూషలేములో ఇంతవరకు కూడా జరగలేదు. కానీ రాబోతున్న కాలములో యేసుక్రీస్తు వారు ప్రవచనానుసారంగా సామరీ స్త్రీకి చెప్తున్న మాట, ఈ ప్రవచనము యేసుక్రీస్తు వారు కాలంలో నెరవేరలేదు. కానీ యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులకు తను వెంబడించినటువంటి ప్రజల ద్వారా, తను వెంబడించినటువంటి శిష్యుల ద్వారా, వారి ద్వారా ప్రారంభమైంది. అపోస్తుడైన పౌలు గారు అపోస్తుల కార్యములో ఈ మాట వ్రాయబడింది. శిష్యులను అనేక ప్రజలందరూ కూడా కలిసి వారు యేసుక్రీస్తును ఆరాధిస్తున్నప్పుడు క్రైస్తవులు అనబడ్డారట. ప్రజలందరూ కూడా, అంటే యేసుక్రీస్తును వెంబడించిన వారు కాదు, కానీ యేసుక్రీస్తును వారిని వెంబడించిన ప్రజలను శిష్యులను చూసినప్పుడు మిగతా వారందరూ కూడా వీళ్ళు క్రైస్తవులు అని పిలువబడ్డారు. ఎందుకని పిలువబడ్డారు? యేసుక్రీస్తు వారిని శారీరకంగా వారు వెంబడించలేదు. యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు చాలా మంది ప్రజలు యేసుక్రీస్తు వారిని కలుసుకుని అవసరాలు తీర్చుకున్నారు. అయితే అవసరాలు తీర్చబడిన తర్వాత చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారిని సిలువ వేసేటప్పుడు చాలా మంది వెనక్కి వెళ్ళిపోయి వారు మరల తిరిగి రాలేకపోయారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచి ప్రజలను దర్శించినప్పుడు అప్పుడు ప్రజలు యేసుక్రీస్తు వారిని యథార్థంగా ఆరాధించడం ప్రారంభించారు. హృదయంలో యేసుక్రీస్తు వారికి ఉన్న చోటు, పరమాత్ముడికి ఉన్న చోటు మరియను చూడగలిగా. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే గనక ఇశ్రాయేలీలు చేయుచున్న పని ఇక నుండి మీరు చేయకూడదు అని చెప్తున్నాడు. మనకి ఇశ్రాయేలు చేసే ఆరాధన సమాజములలో చేసే ఆరాధన కంటే హృదయములో అంతరంగములో చేసే ఆరాధన, మందిరాలలోనికి వెళ్ళి మనము మన హృదయాన్ని తెరచి, మన అంతరంగాన్ని తెరచి, మన యొక్క స్వభావాన్ని తెరచి, మనకున్నటువంటి స్థితిగతులను మరచి ఆ పరమాత్ముడైన ఈ దేవునిని మనము ఆరాధించే వారిగా ఉండాలి. అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రవచనమైనటువంటి ఆ సమరయ స్త్రీతో చెప్పిన మాట ఇశ్రాయేలులోను అలాగే సమస్త ప్రజల జీవితాల్లో కూడా నెరవేర్చబడుతుంది. ఈరోజు చాలా మంది యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని అంగీకరిస్తున్నారు, ఒప్పుకుంటున్నారు, రక్షణ పొందుకుంటున్నారు. కానీ యథార్థమైనటువంటి అందరూ చేసిన ఆరాధన వల్లే కాకుండా హృదయముతో చేసిన ఆరాధన దేవునికి కావాలి. అదే కాలము మన జీవితంలో నెరవేర్చబడాలి. మనము కూడా ఈ రోజుల్లో ఏం చేస్తున్నాము అంటే ఆర్కెస్ట్రా ద్వారా ఆరాధన చేయుచున్నాం, మంచి సంగీతము ద్వారా ఆరాధన చేయుచున్నాం, మంచి ఆరాధికుల ద్వారా ఆరాధన చేయుచున్నాం, మంచి నైపుణ్యం కలిగిన వారి చేత ఆరాధన చేయుచున్నాం, అనేక రకరకాలుగా ఆరాధన చేయుచున్నాం, కలిసి ఆరాధన చేయుచున్నాం. పరలోకములో యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్న మహా సైన్యం అంతా నడిపించి లూసిఫర్ కూడా ఒక మంచి ఆరాధికుడు. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే గనక మనము పరలోకములో ఉన్న సంగతులన్నీ కూడా పరిశుద్ధ గ్రంథము ద్వారా తెలియపరచు. యేసుక్రీస్తు వారు మనుషుల ద్వారా వారికి ఇచ్చిన ఆత్మ ద్వారా ఇదిగో ఇక రాబోచున్న కాలం అంతా కూడా ఆ పరలోక సంగతులు తెలుసుకుని
పరమాత్ముడైన యేసుక్రీస్తు వారిని ఎలాగన సేవించాలో మనం మనుషులు నేర్చుకోవాలి. ఇశ్రాయేలీయులకును ఆది నుండి యేసుక్రీస్తు వారి కాలం వచ్చేంత వరకు కూడా ప్రజలు ఎలా ఆరాధించారో దాన్ని బట్టి కాదు, కానీ ఇక్కడ నుంచి మీరు రాబోతున్న కాలమంతా కూడా ప్రవచనానుసారంగా, వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా దేవుని ఆరాధించాలి. అలాంటి వారే కావాలని పరమాత్ముడైన దేవుడు కోరుకుంటున్నాడు. మొట్టమొదటిగా క్రీస్తు పూర్వము ఈ ప్రవచనము యేసుక్రీస్తు వారి జీవితంలో నెరవేర్చబడింది. అలాగనే సమరయ స్త్రీలో కూడా నెరవేర్చబడుతుంది. అలాగే యేసుక్రీస్తు వారిని వెంబడించిన శిష్యులు కానీ, అనేక ప్రజలు కానీ యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత చేసే ఆరాధన క్రైస్తవులు అనబడ్డారు. ఈ రోజున అందరూ కూడా క్రైస్తవులే, కానీ క్రీస్తును ఆరాధించే వారే క్రైస్తవులని వాక్యము స్పష్టంగా మనకి తేటగా తెలియపరచబడుతుంది. శిష్యులు యేసుక్రీస్తు వారిని వెంబడించేవారు అనేక మంది ఉన్నారు, కానీ శిష్యులుగా పిలువబడిన వారు కొందరే. శిష్యత్వము అంటే క్రమశిక్షణ ఉండాలి, అనేక రకరకాలుగా అనేక విధానాలలో లోబడి ఉండాలి. ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను మీకు. యజమానుడికి దాసుడు లోబడితేనే అది శిష్యరికం అవుతుంది. ధనవంతుడికి పనివాడు లోబడితేనే అది విధేయత అవుతుంది. ఎన్ని విషయాలలో మనం లోబడకుండా క్రీస్తుని ఆరాధిస్తున్నాము. ఈరోజు మనం ప్రపంచము దేవుడిని చూడలేని వారందరూ కూడా దేవుని ఆరాధిస్తున్నారు. వారి వల్లే ఆరాధన చేయకూడదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవునిని చూసి ఆరాధించాలి. యెషయా దేవునిని చూసి ఆరాధించాడు. మోషే దేవుని చూసి ఆరాధించాడు. ఇలాగున ఎందరో భక్తుల ద్వారా కూడా ఇంతవరకు కూడా ఇప్పటి వరకు కూడా అభిషక్తులు చేసే ఆరాధన వల్లే మనము ఆరాధించాలి. మనలో ఉన్న ఆత్మ జీవింపచేయడానికి వచ్చిన ఆత్మను ఆధారం చేసుకోకూడదు, కానీ రక్షణ పొందిన ఆత్మను, అభిషేకాన్ని ఆధారం చేసుకోకూడదు, కానీ నీవు రక్షించబడిన తర్వాత వచ్చిన అభిషేకం కలిగిన ఆరాధన, ఆత్మ ఆరాధన, అలాగే యేసుక్రీస్తు వారు అగ్ని బాప్తిస్మలో చేసే ఆరాధన దేవునికి కావాలి. చాలా సందర్భాలలో మనకు మేలు జరిగినప్పుడు చేసే ఆరాధన ఇంపైనగా దేవునికి అంగీకరించేలాగా దేవుడికి మనం ఎదురుపడతాం. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా మనము ఆరాధన చేయడానికి ఇష్టపడలేము. ఎందుకంటే ఆ శ్రమలు నలిగిపోతూ ఉంటాం. ఆ నలిగిపోతున్నప్పుడు కూడా పౌలు గాని ఆ చెరసాలలో వారు చేసిన ఆరాధన దేవునికి కార్యం జరగడానికి దేవుడు ద్వారం తెరిచాడు. అలాంటి ఆరాధన దేవునికి కావాలి. ఇశ్రాయేలీయులందరూ కూడా పర్వతాల మీద యెరూషలేములోను ఆరాధన చేస్తున్న స్థితిని, అనగా సమాజ మందిరాలలో చేస్తున్న ఆరాధన, బలుల ద్వారా చేసిన ఆరాధన మనం చూసామని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. రాబోతున్న కాలం అంతా కూడా మీకు 22వ వచనం, మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము అనే మాట రెండో మాటగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. తెలియని దానిని ఇశ్రాయేలీయులందరూ కూడా దేవాతి దేవుణ్ణి చూశారు, మాట విన్నారు, గ్రహించారు. అయితే వారు మైమరిచి వారు దేవునిని ఆరాధించలేకపోయారు. ఎలాగంటే మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కనబడినప్పుడు, మేము ఆ దేవుని చూడలేము, మాట్లాడలేము, కానీ నీ ద్వారా మేము ఆ దేవుని మాటలు వింటాము, లోబడతాము అని చెప్పారు. అలా ఆ విధముగా వారు రోజులు గడిచే కొద్ది, తరాలు గడిచే కొద్ది దేవునిని తెలిసిన దానిని కూడా తెలియని దాని వల్లే ఆరాధించడం ప్రారంభించారు. వారు మైమరిచారు.
ఈరోజు వాక్యము వింటున్న మనము మేలు చేస్తున్న దేవునికి లోబడుతూ చేసే ఆరాధన సందర్భాల ప్రకారంగా ఉంటుందేమో కానీ మనము ఎప్పుడైతే దేవునికి మన హృదయాన్ని అప్పగిస్తామో, మన స్వభావాన్ని అప్పగించుకుంటామో, మన ఆత్మీయ జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటామో, నిన్ను నీవు దేవునికి సమర్పించుకుంటావో అది ఆ ఆత్మీయ ఆరాధనలోనికి వస్తుంది. నిన్ను నువ్వు సమర్పించుకోకుండా, నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకోకుండా చేసే ఆరాధన అంతా కూడా అది నీ వశములో ఉండాలి. నీకు సమస్తమును ఉపయోగకరంగా ఉండే ఆరాధన చేసేలాగా ఉండాలట ఉన్నది ఆ రోజున. అలాగే ఈ రోజు వరకు కూడా యేసుక్రీస్తు వారిని వెంబడించే ప్రజలందరూ కూడా చాలా మంది ఇలాగా దేవుని ఆరాధిస్తున్నారు. దేవునికి ఎలాంటి ఆరాధన కావాలి అని పరమాత్ముడు ఏమని కోరుకుంటున్నాడట? మనకు తెలిసిన దానిని ఆరాధించేవారమంట. ఏ విధంగా తెలిసిన దానిని? అపోస్తులు ఈ మాట సెలవిచ్చారు. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, మేము కన్నదాన్ని, చూసిన దాన్ని, విన్న దానిని, తాకిన దానిని, మేము అనుభవించిన దానిని మేము చెప్పుచున్నాము, ఆ దేవునిని మేము ఆరాధిస్తున్నాము అని చెప్పారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రెండు వ్యత్యాసాలలో మనం గ్రహించవలసినటువంటి సందర్భం ఏమిటి అంటే గనక, తెలిసిన దానిని మనము కొన్ని సందర్భాలలో, ఇష్టమైన అవకాశాలలో, ఇష్టమైన సందర్భాలలో మనం మనస్ఫూర్తిగా ఆరాధిస్తాము. అన్నీ ఎరిగిన తరువాత ఆ దేవునికి లోబడిన ఆరాధన, నిన్ను నీవు అప్పగించుకుని చేసే ఆరాధన దేవునికి ఇంపైన సువాసన వంటిది. ఇశ్రాయేలు ప్రజలకు విజయం రావడం కొరకు సమూయేలు ఏడాది గొర్రె పిల్లను బలిచ్చినప్పుడు వారికి విజయం ఇచ్చాడు దేవుడు. ఆ బలి ద్వారా దేవునికి ఇంపైన సువాసన వచ్చిందని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆ సువాసన దేవునికి ఎలాగైతే ఇష్టమైనదో అలాగే మన జీవితాల్లో కూడా దేవునికి ఇంపైన సువాసన వల్లే ఆరాధన చేయాలి. అబ్రహాము తన కుమారుని బలిచ్చినప్పుడు ఇంపైన సువాసన దేవుడికి వెళ్ళింది. సమూయేలు ఏడాది గొర్రె పిల్లను సజీవంగా బలియాగం చేసినప్పుడు ఇంపైన సువాసన వెళ్ళింది. తెలిసిన దానిని ఆరాధించేవారు కావాలి ఇప్పుడు దేవునికి. తెలిసి ఎలాగ ఆరాధించాలట? నిన్ను నీవు మరచి దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకొని దేవుని వాక్యము నీలో నెరవేరేంత ఆరాధన చేసే స్థాయిలో నీవు నీ జీవితాన్ని సమర్పించుకోవాలి. అలాంటి ఆరాధన దేవునికి కావాలి. ఇలాగున మనము దేవుని వాక్యం అనే ప్రవచనానుసారమైన ఆరాధన కావాలి అని సమర స్త్రీతో యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట నెరవేరుతుంది. అలాగే రెండవదిగా దేవునికి ఎవరు కావాలి, ఎలాంటి వారు ఆరాధించేవారు కావాలట? దేవుని రుచి చూసి ఆరాధించేవారు కావాలట. దేవునితో సహవాసము చేస్తూ, దేవునితో సంబంధం కలిగి ఉంటూ, దేవునితో మనం ఎప్పుడైతే ఆయనకు లోబడుతూ మనల్ని మనం అప్పగించుకుని నీవే నాకు సర్వస్వము అనుకుంటూ మనం ఎప్పుడైతే ఆరాధన చేస్తామో అప్పుడు ఆ ఆరాధన తెలిసి మనం చేసిన ఆరాధనలాగా మారిపోతుంది. తెలియక చేసిన దానిని మనము ఆరాధించే వారముగా ఉండకుండా మనము జాగ్రత్త పడాలి. తెలిసిన దాని వల్లే అంటే మనము కన్నులతో చూసినట్లుగా దేవుని చూసి ఆరాధించాలి. చెవులతో విని దాన్ని గ్రహించి ఆ గ్రహింపు ప్రకారము చేసే ఆరాధనలా కావాలి. మనము దేవునిని తాకి అనుభవించి చేసే ఆరాధన వల్లే కావాలి దేవునికి.
ఇంత అనుభవంతోనూ అభిషేకముతో చేసిన ఆరాధన ఏకత్వమై ఉంటుంది. పరలోకములో మహాదేవదూతలు, సైన్యాధిపతులు, సైన్య సమూహమంతా చేసే ఆరాధన కంటే భూలోకములో ఆయన పోలికలు, ఆయన స్వరూపములు, ఆయన స్వభావములు, ఆయనకు ఉన్నటువంటి ఆత్మ ధరించుకున్న నీవు చేసే ఆరాధనే పరలోకములు దేవదూతల కంటే నీవు చేసే ఆరాధనే దేవునికి ఇంపైన సువాసన ఇస్తుంది. అలాంటి సువాసన కలిగిన ఆరాధన ఈ రోజున దేవునికి కావాలి. అందరూ ఆరాధికులే, పాటలలో ఆరాధికులే, కార్యాలతో క్రియలతో ఆరాధికులే. ఆరాధించిన వారు ఎలాంటి వారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు? తెలిసిన దానిని ఆరాధించేవారు కావాలట. వారందరూ కూడా తెలిసి అనుభవించి, రుచి చూసి అనుభవించి యేసుక్రీస్తు వారి యొక్క మహా ప్రభావాన్ని వారి జీవితంలో రుచి చూసి చేసిన ఆరాధన దేవునికి కావాలి. ఆ ఆరాధన వలన దేవుడు గణపరచబడతాడు, దేవుడు హెచ్చించబడతాడు. మనము తెలియక అనగా దేవునిని ఎలా ఆరాధిస్తాము అంటే గనక రుచి చూడకుండా ఆరాధిస్తాం. దేవుని గుణగణాల చేత మనం నింపబడకుండా ఆరాధిస్తాం. మన శరీరముతో చేసిన ఆరాధన కంటే మన హృదయముతో నలిగిన హృదయముతో, పగిలిన మనసుతో ఇలా చేసే ఆరాధన దేవునికి ఇష్టమైనది. విరిగి నలిగిన హృదయాన్ని, మనసును దేవుడు లక్ష్య పెడతాడు. ఆ లక్ష్య పెట్టినప్పుడు దేవునికి ఇంపైన సువాసన వలె నీ శరీరములోంచి, నీ ప్రాణములోంచి, నీ అంతరంగంలోంచి, నీ యొక్క అంతరాత్మలోంచి కూడా దేవునికి ఇంపైన సువాసన. అంటే దేవుడు వారితో ఏకమైపోతాడు. ఆత్మ మనకిచ్చాడు. ఏ ఆత్మ ఇచ్చే? పరిశుద్ధాత్మ మనకిచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ఫలాలు, వరాలు కనబడతాయి తప్ప దేవునికి ఇంపైన సువాసన ఇచ్చే ఆరాధనలోనికి మనలను వెళ్ళాలి. అలాంటి జ్ఞానము కూడా మనం పొందుకోవాలి. ఆ స్థాయిలో మనం ఎప్పుడైతే మనము దేవుని కొరకు నిలబడతామో, పరలోకములో ఏం జరుగుతుందో అదే మన జీవితంలో కూడా జరగాలి. నీ చిత్తమే నాలో నెరవేర్చబడాలని యేసుక్రీస్తు వారు పరలోకములో నుంచి తండ్రి ఆజ్ఞ ఏమైతే ఇచ్చి భూలోకానికి తన కుమారుని పంపించాడు, భూలోకానికి వచ్చిన తర్వాత కూడా అదే నెరవేరాలని యేసుక్రీస్తు వారు శ్రమల్లో కూడా తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఆ తండ్రి చిత్తం నెరవేరటం ఎలాగైతే భూలోకంలో యేసుక్రీస్తు తన శరీరంలో నెరవేర్చబడుతున్నదో, ఆ నెరవేర్పు వలన తండ్రికి లోబడినప్పుడు, విధేయత చూపినప్పుడు యేసుక్రీస్తు వారి శరీరములో నుంచి, ప్రాణములోంచి, అంతరంగంలోంచి, అంతరాత్మలోంచి కూడా ఆ పరమాత్మునితో ఏకీభవించి పరిపాలన చేస్తున్నా కానీ, ఏకీభవించి భూమి మీద యేసుక్రీస్తు శరీరము ద్వారా దేవునికి ఎలాగ సన్మానించాలి, ఎలాగ ఆరాధించాలో అన్ని కూడా స్పష్టంగా యేసుక్రీస్తు వారి ద్వారా తన శరీరంలోంచి నెరవేర్చబడుతూ ఉన్నది. ఆ శరీరముని మనము కూడా ధరించుకున్నాం. రక్షణ ద్వారా ఆ మహిమ శరీరాన్ని మనం కూడా ధరించుకున్నాం. ఆ మహిమ శరీరములో మనం ఎప్పుడైతే నిలకడగా ఉంటామో, ఆ మహిమ శరీరములో నుంచి మనము ఆ పరమాత్ముడైన దేవుని, మనము యేసుక్రీస్తు వారిని ఆరాధించే వారిగా మారిపోతాం. నీ జీవితంలో ఏమి జరిగినా కానీ నువ్వు ఖచ్చితంగా దేవునినే గణపరచడానికి ఇష్టపడతావు. నన్ను గణపరచేవాడిని నేను గణపరుస్తాను అన్నాడు. మొదటి సమూయేలు గ్రంథములో వ్రాయబడిన వాక్యం నెరవేర్చబడుతుంది. ఇలాగున పాత నిబంధనలో ఇశ్రాయేలు ద్వారా ఆది నుండి జరుగుతున్న సంగతులన్నీ కూడా యేసుక్రీస్తు కాలం వచ్చేటప్పటికి మన ద్వారా కూడా నెరవేరాలి. అది ఒక తరములోనే లేదా ఒక దేవుడు ఏర్పాటు చేసిన జనాంగంలోనే కాదు, కానీ ప్రపంచమంతా కూడా నాకు ఇలాంటి వారు కావాలి అని కోరుకుని రక్షకుడైన యేసుక్రీస్తు వారు ప్రపంచానికి ఆ యొక్క పద్ధతిని నేర్పిస్తున్నాడు.
మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 23వ వచనం, యథార్థముగాను ఆత్మతోనూ సత్యముతోనూ మూడు విషయాలు దేవుడు కోరుకుంటున్నాడు. యథార్థమైన మాట మనం చూసాం. ఆత్మతో ఆరాధించేవారు, సత్యముతో ఆరాధించేవారు. అందరికీ ఆత్మ ఉన్నది కానీ ఆ ఆత్మానుసారంగా నడిచేవారు లేరు. ఆత్మానుసారంగా నడిచే వారందరూ కూడా దేవుని కుమారులు అని పిలువబడతారు. వారు చేసే ఆరాధన పరమాత్ముడైన దేవునికి చాలా సువాసన ఇస్తుంది. యేసుక్రీస్తు వారు లోకానికి సత్యాన్ని ప్రకటించడానికి సాక్షిగా వచ్చాను అన్నారు. మనలో ఏ సత్యం ఉన్నది అని అంటే కనుక సర్వసత్యము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ లోక సత్యము కాదు, మనము నేర్చుకున్న సత్యము కాదు, కానీ సర్వసత్యము కూడా మనలో ఉండాలి. ఆ సర్వసత్యము మనలో ఉండాలి అంటే కనుక సర్వసత్యుడైనటువంటి ఆ పరమాత్ముడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనకు ఆయన నేర్పిస్తాడు, బోధిస్తాడు, ఎలా ఉండాలి, ఏమి చేయాలి. ఆ సర్వసత్యం కలిగినటువంటి పరిపూర్ణమైన ఆత్మ చేత మనము ఆ దేవునిని ఆరాధించే వారిగా ఉండాలని కోరుకున్నాడు. అలాంటి దైవికమైన ఆరాధనలో మనం కొనసాగాలి. అలా కొనసాగితేనే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయపడతాడు. ఇప్పటి వరకు కూడా మనము 3 రకాలైనటువంటి ఆరాధన చూసాం. పర్వతాల మీద, సమాజ మందిరాలలో చేసే ఆరాధన కంటే యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రవచనానుసారమైన ఆ ఆరాధన దేవునికి కావాలని కోరుకున్నాడు. రెండవదిగా దేవునిని మనము రుచి చూస్తే చేసే ఆరాధన కావాలని కోరుకున్నాడు. మూడవదిగా దేవుడు మనకిచ్చిన ఆత్మ ఉన్నది, దేవుడు మనకు నేర్పిన సత్యం ఉన్నది. ఆ సత్యములోనే, ఆరాధనలోనే, ఆత్మతోనే, యథార్థముగానే దేవుని ఆరాధించాలి. మనం ఎప్పుడైతే ఇలాగా ఈ 3 విషయాలలో ఆరాధిస్తామో, దేవుని యొక్క వాక్యము సమరయ స్త్రీకి యేసుక్రీస్తు వారు దైవత్వముతో ఎలాగైతే చూపించారు, ఎలాగైతే ప్రకటించారు, ఎలాగైతే అది నెరవేర్చడానికి నీ ద్వారా సమరయ స్త్రీ ద్వారా ఎలాగైతే నెరవేర్చబడుతూ వచ్చిందో, అలాగే మన ద్వారా కూడా ఈ 3 మాటలు నెరవేర్చబడాలి. అలా నెరవేర్చబడడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు, ఆయుష్ ఇస్తున్నాడు. ఇశ్రాయేలు చేసిన పద్ధతిలో మనం చేయకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వారందరూ కూడా సమాజ మందిరాలకు వెళ్ళి ఆరాధిస్తున్నారు. మోషే ద్వారా రాయబడినటువంటి ఆ గ్రంథాలు చదువుతున్నారు, గ్రహిస్తున్నారు. అయితే నేర్చుకున్న ప్రకారం వెళ్ళిపోతున్నారు తప్ప వారు రుచి చూసిన అనుభవంలోనికి వారు రాలేకపోతున్నారు. ఈరోజు మనము నేర్చుకున్న దాని వల్లే ఆరాధించకూడదు, కానీ యేసుక్రీస్తు వారిని సంపూర్ణంగా రుచి చూసి ఆరాధించేవారు మన దేవునికి కావాలి. మనము అలాంటి వారిగా మారిపోవాలి. అలాంటి దైవికమైన స్థితిలో మనము వెళ్ళిపోవాలి. మొదటి ఆదాము ఎలాగైతే ఏదైనా తోటలో చేసిన ఆరాధన ఉన్నదో, కడపటి ఆదామైన యేసుక్రీస్తు వారి ద్వారా కూడా అదే ఆరాధనలోనికి మనం వెళ్ళాలి అని కోరుకుంటున్నాడు. అలాంటి దైవికమైన ఆరాధన, ఆత్మీయ ఆరాధన, సత్యముతో కూడిన ఆరాధన, సువాసనిచ్చే ఆరాధన దేవునికి ఇంపైనది. అలాంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆరాధనతో మనం ఎప్పుడైతే దేవుని ఎదుర్కొంటామో, మనము ఒక వ్యక్తిని, ఒక భక్తిపరుడను లేదా ఒక దేవునికి చాలా ఇష్టమైన కార్యాలు చేసే వ్యక్తుల్లాగా మనము కూడా మారిపోవాలి. నెహెమ్యా ఉన్నారు. నెహెమ్యా తన హృదయాన్ని విరిచాడు, తన అంతరంగాన్ని విరిచాడు,
తన స్థితిని విరుచుకున్నాడు. తన స్థితిని విరుచుకున్నాడు. తన ఇశ్రాయేలు స్థితిని విరిచాడు. అదంతా కూడా ఒప్పుకున్నాడు దేవుడి దగ్గర. ఒప్పుకున్నాక తన స్థితిని బట్టి దేవుడు కార్యం చేయలేదు, కానీ దేవుడికి ఇంపైన స్థితిని నెహెమ్యా కనుపరిచాడు. ఆ కనుపరిచిన దాన్ని బట్టి దేవుడు కార్యం చేయడం ప్రారంభించాడు. మనము కూడా ఈ రోజుల్లో ఎలా ఉండాలి? నేను కూడా మన సేవకులు గాని, సంఘము గాని, కుటుంబాలు గాని దేవునిని విశ్వాసముతో చేసిన ఆరాధన కంటే ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థంగా జీవించేవారు యథార్థంగా దేవునిని ఆరాధిస్తారట. ఆ యథార్థమైన జీవితము ద్వారా దేవునికి యథార్థమైన ఆరాధన వెళుతుంది. మనము ఆధ్యాత్మికంగా సత్యముతోనూ ఆ దేవుని ఆత్మతో ఏకీభవించి మనము జీవిస్తున్న వారమైతే గనక ఖచ్చితంగా నీలో దేవుడు దాచి ఉంచిన సత్యమును, నీలో నిలిపిన సత్యము చేత, నేను వర్ణించడానికి సమయం మనకు లేదు కనుక నేను వివరించట్లేదు. నేను కొన్ని మాటలు మీకు ప్రకటించి మీతో ముందుకు సాగిపోతున్నాను. నేను ముగిస్తాను తర్వాత. కాబట్టి ప్రేమైన దేవుని జనాంగమా, మనమందరము కూడా యెరూషలేములోను పర్వతాల మీదను చేసిన ఆరాధన అబ్రహాము చేసిన ఆరాధన వలె ఉండాలి. మోషే దేవుని కలుసుకుని చేసిన ఆరాధన వారి వలె మనం నిలిచి ఉండాలి. సమరయ స్త్రీ యేసుక్రీస్తు వారిని చూసి చేసిన ఆరాధన వలె మనం ఉండాలి. ఇలాగున పౌలు శీలలు కూడా గాని చెరసాలలో ఉండి చేసిన ఆరాధన ఎలాగైతే ఉన్నదో అలాంటి దైవికమైన ఆధ్యాత్మికమైనటువంటి మన జీవితములలో అనుభవించి రుచి చూసి దేవునితో సహవాసము సంబంధము ఏర్పాటు చేసుకుని అనుబంధముతో చేసిన ఆరాధన దేవునికి కావాలి. పరలోకములో చేసిన ఆ దేవదూతల ఆరాధన కంటే గడప కమ్ములు పునాదు ఒళ్ళు అది కదులుచున్నాయి, కానీ దేవుని పోలికలో మనము దేవుని పోలికను దేవుని స్వరూపాన్ని ధరించుకుని ఆయన ఆత్మను ధరించుకుని నిలబడి ఆ దేవాతి దేవునితో శరాబులు కెరూబులు కూడా సమీపించలేని తేజస్సులో ఉన్న దేవునిని ఆ తేజస్సులోనికి మనం వెళ్ళి ఆ బలిపీఠం దగ్గర ఆయన యేసుక్రీస్తు వారి యొక్క పాదాల దగ్గర చేసే ఆరాధన దేవునికి కావాలి. అలాంటి దైవికమైన ఆధ్యాత్మిక ఆరాధనలో మనం ఉండాలి, మన కుటుంబాలు ఉండాలి, మన పిల్లల తరాలు ఉండాలి. అప్పుడు వాక్యము నీ ద్వారా నెరవేర్చబడుతుంది, నీ పిల్లల ద్వారా నెరవేర్చబడుతుంది. దేవుని యొక్క వాక్యము నీకు ఆయుష్ను, నీకు కృపనిస్తున్న ఆ కృపలో నెరవేర్చబడుతుంది. అలాంటి ఆధ్యాత్మికమైన ఆరాధన చేయడానికి సిద్ధపడదాం. ఈ 3 విషయాలను మనము నేర్చుకున్నాం గనుక ఆ నేర్చుకున్న దాని ప్రకారము ఆ దేవునికి మనము ఈ 3 విషయాల ద్వారా నెరవేర్చబడేంత స్థితిని, నెరవేర్చుకునేంత సామర్థ్యమును, నెరవేర్చబడేంత అవకాశమును దేవుడు మనకి ఇవ్వాలని, అట్టి భాగ్యముతో నడిపించబడాలని దేవుడు మనం కోరుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింతును, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింతును. ఎప్పటికీ నిన్ను మాత్రమే నే సేవింతును, ఎప్పటికీ నిన్ను మాత్రమే నే సేవింతును. నీకే నారాధనా, నీకే ఆరాధనా, నీకే నారాధనా, నీకే ఆరాధనా. యుగ యుగములకు తరతరములకు మహిమా ప్రభావము, యుగ యుగములకు తరతరములకు మహిమా ప్రభావము నీకే యేసయ్యా, నీకే యేసయ్యా, నీకే నారాధనా, నీకే ఆరాధనా, నీకే నారాధనా, నీకే ఆరాధనా. ఆత్మతోనూ సత్యముతోనూ
మీరు యెరూషలేములోను ఈ పర్వతమందైనను ఆరాధింపరు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనని తండ్రి కోరుచున్నాడు. తండ్రి కోరిన ప్రకారము యేసయ్య సమరయ స్త్రీతో మాట్లాడిన సందర్భములోనే ఇప్పుడే అట్టి స్థితి వచ్చి ఉన్నది, ఇప్పుడును వచ్చి ఉన్నది. పల్లె పల్లెలో, వీధిలో, గ్రామాన ఎక్కడ 2-3 కూడి ఆయన నామమున ఏకీభవిస్తారో అక్కడ ఆరాధన, అక్కడే ఆరాధన. ఎక్కడ 2-3 ఆయన నామములో ఏకీభవిస్తారో అదే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన. ఆరాధన ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, 2 కాసులక్క జీవనమంతయు సమర్పించిన ఆరాధన. ఆరాధన హృదయం సమర్పణ లేకుండా ఏ విధంగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తాము? కనుక ప్రియులారా, దైవజనుడు ఆత్మవశములో వెళ్ళిపోయి బోధించిన సంగతులు మనం విన్నాము. ప్రియులారా, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే సమయం వచ్చింది. ఆత్మతోనూ సత్యముతోనూ పర్వతాల మీద, కొండల మీద, లోయల మీద, యెరూషలేములోను ఆరాధించే ఆరాధన ఆచారములతో, వ్యవహారములతో, ఆర్కెస్ట్రాలతో, గాయకులతో, వాయిద్యములతో, వారసత్వపు ఆచారములతో కాకుండా యథార్థముగా ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. పరమ తండ్రి అలాంటి ఆరాధనే కోరుతున్నాడు. నేను కూడా ఆరాధించినప్పుడెల్లా హృదయం సమర్పించాలి. హృదయ సమర్పణ లేని ఆరాధన దేవుడు ఎలాగ అంగీకరిస్తాడు? నీ హృదయము దేవునికి కావాలి, నీ జీవితము దేవునికి కావాలి, నీ సంపాదన అంతటిలో భాగము దేవునికి ఇవ్వాలి. మోకాళ్ళు ఊని ఆరాధన చేయాలి. నాలుకతో ప్రభును మనసారా ఆరాధించాలి. పాటలతో పాడుతూ దేవుని ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. చక్కని ఆరాధన మరొకసారి మనకు జ్ఞాపకం చేసిన దేవజనులు మోజెస్ డానియల్ గారికి కొత్తవలస విజయనగరం నుండి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గాడ్ బ్లెస్ యూ పాస్టర్ గారు. శాంతకుమార్ గారు చిన్న మాట ప్రార్థన చేస్తారా? శాంతకుమార్ గారు ఒక్క నిమిషము. ఈరోజు అన్నాజోనమ్మ గారి మనవరాలు పెళ్లి మదురైలో, 20వ తేదీన చెన్నైలో రిసెప్షను ఘనముగా జరుగునట్లు, అలాగే సరళ హన్స్ గారు మన మధ్యలో ఒక 2 ఏళ్లుగా మానకుండా ప్రతిరోజు వస్తున్నారు. వారు విజయవాడలోని వారి పెద్దమ్మాయి గారి ఇంట్లో హాస్పిటల్లో ఉన్నారు. వారిని జ్ఞాపకం చేసుకుంటూ అన్నజొన్నమ్మ గారి మనవరాలి పెళ్లి ఘనముగా జరిగినట్లు ఈ 2 విషయాల గురించి మనందరి నిమిత్తము వేడుకొని ప్రార్థన చేయండి. శాంతకుమార్ గారు. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, జీవం గల మా నాయన, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా యొక్క జీవిత ప్రయాణంలో ప్రభు తండ్రి, మరొకసారి నా తండ్రి ప్రాతకాల సమయంలో ప్రభా మేము మహింపరచడానికి, మేము ఘనపరచడానికి తండ్రి మీ మార్గం ఎన్నుకొని ప్రభా మా హృదయాలు సరి చేసుకుని నడవటానికి నా తండ్రి ఈ దాసుల ద్వారా ప్రభా ఆరాధనలో ఉన్న ప్రాముఖ్యతను మా ముందుంచిన తండ్రి వందనాలు స్తోత్రాలు. ఆ యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన తండ్రి
పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ప్రభా, ఆత్మతోను సత్యముతోను ప్రభా తండ్రి మేము మిమ్మల్ని ఆరాధిస్తున్న అతన్ని మీక ప్రభువులుగా మా యొక్క జీవిత ప్రయాణంలో సాక్షిగా నడపడానికి కృప దయచేతండి. సహాయం చేయనైనా సహాయం చేయండి. వాక్యం ఇచ్చిన మీ దాసుని దీవించి ఆశ్రయించి మీ సేవలో ఫలింపచేతండి. సహాయం చేయనైనా మరి ఇంకా తండ్రి హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రభావ మీకు దాసురాలను ప్రభావ మీరు ముట్టండి తండ్రి. సంపూర్ణమైన స్వస్థత బిడ్డ దయచేతండి. సహాయం చేయండి ప్రభావ. స్వస్థపరిచే దేవుడు మీరు ప్రభావ కావున తండ్రి. మీ ఎందుకు విశ్వాసం నమ్మకంతో ప్రాధాయపడుచున్నాం తండ్రి. ఆ బిడ్డకు సంపూర్ణమైన స్వస్థత బిడ్డ దయచేతండి. సహాయం చేయండి తండ్రి. అయినా మీ సన్నిధానంలో ప్రభావ మేము ప్రార్థించిన విధంగా ప్రభావ ఆ యొక్క శుభ సమయం అంటే దినము ప్రభాతనైనా తనని మీ ప్రియబిడ యొక్క ప్రభాతనైనా సహోదరి రేషుల యొక్క ప్రభాతనైనా వివాహకార్యం ఏర్పాట్లు వివాహం జరగబోతుండగా మీ సన్నిధి ఉంచండి. మీకు 10 మందికి ఆహారం అధ్యక్షం వహించిన తండ్రి. ప్రతి క్షణము ప్రభావం మీ యొక్క దీవెనలతో నింపిన తండ్రి. ఆ యొక్క జతపరచబోతున్న తండ్రి ప్రభాతనైనా మధువులను ప్రభావ మీరు దీవించి ఆశ్రయించి మీ కృపతో నేను నడిపిస్తానండి. సహాయం చే ప్రభావ. వారి యొక్క జీవిత ప్రయాణంలో గొప్ప సాక్ష్యాన్ని పంచుకొంచు క్రీస్తు బిడ్డగా నడపడానికి కృపను దయచేతండి. సహాయం చేయండి. ఆ యొక్క వివాహకారం మీ నామం భయంకరం ఘనంగా మీ 10 మంది కాలంలో జరగటానికి అక్కడ ఏర్పాటు జరుగుతండి. సహాయం చేయండి తండ్రి. దైవజనుడు ప్రభావ తండ్రి, మీ దాసుడు ప్రభావ తండ్రి, ఓ ప్రభావ దండరాజా గారిని బట్టి కూడా మేము పాసులు జ్ఞాపన చేస్తున్నాం తండ్రి. ఆ బిడ్డ ప్రభావ ఆరోగ్యాన్ని బట్టి మేము పాసులు జ్ఞాపన చేస్తున్నాం. ఆ బిడ్డ ప్రభావ రేపు స్కూల్ హాస్పిటల్కి పిలిచి మీ ఆవిడతో ఉంచిన తండ్రి. ఆవిడ మంచి కంటి చూపును పొందడానికి కృపణ దయచేతండి. సాయం చేయండి. మంచి ఆరోగ్యం, శక్తి, బలం దయచేసి మీకు నడిపిస్తండి. సాయం చేయండి. ఈ సహవాసంలో చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను పేరు పేరు మీరు దీవించి ఆశ్రయించి మీ కృపలతో నింపిన తండ్రి. మీ రెక్కల సంరక్షించబడుతున్న తండ్రి. వారికి వారి కుటుంబాలకు కావాల్సిన ప్రతి అవసరతను మీ కృప తీర్చమని ఈ సహవాసాన్ని మీరు దీవించి ఆశ్రయించి బహుగా ఫలింపచేసి అభివృద్ధి పరిచి విస్తరింపచేయమని క్రీస్తునామ అధ్యయన మనసుతో బ్రతిమారి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. ఇప్పుడు పరలోకమందున్న మా తండ్రి, నీ నామం తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. మా ఇంధన ఆహారం నేడు మాకు దయచేయము. నరుల బాధలు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని శోధనలను తేక దుష్టులను తప్పించమని. రాజ్యము, శక్తి, ఆమేన్. ఆమె చక్కగా ప్రార్థన చేసిన శాంతకుమార్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదములు, కృతజ్ఞతలు, వందనాలు. రేచెల్ అన్నజనమ్మ గారి ఈరోజు వివాహము ఘనముగా జరిగినట్లు ప్రార్థించారు. అలాగే సరళ హన్స్ గారు విజయవాడలో హాస్పిటల్లో ఉన్నారు. వారి గురించి కూడా ప్రార్థన చేశారు. మనందరి నిమిత్తం వేడుకున్నారు. శాంతకుమార్ గారు మీకు వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లాడండి. ఇప్పుడు దేవుని వాక్యము బోధించిన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని బోధించిన పాస్టర్ గారు దైవజనులు మన మధ్యలో ఉన్నారు. వారు ఆశీర్వాదం విడుదల చేస్తారు. ఆశీర్వాదంతో ఈ తెలుగు సభ ముగించుకుందాము. రండి పాస్టర్ గారు. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు, రక్షకుడు, విమోచకుడునైన యేసుక్రీస్తు వారి కృప, సమాధానము, ఆదరణకర్త, సత్యస్వరూపి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసమును, యేసు వైపు చూచుచు అనే ప్రోగ్రాంలో ఉన్న సేవకులకును, సంఘానికి, వారి కుటుంబాలకును, లోకంలో దేవుని కొరకు నిలబడుతున్న సకల పరిశుద్ధులకును సదాకాలము దేవుడు తోడుగా ఉండి ఈరోజు మదురైలో వివాహం జరిగిస్తున్నటువంటి దేవుని యొక్క కృప తన కుమార్తెకు, మనవరాలకి ఆ వివాహంలో కూడా దేవుడు తోడుగా ఉండి విజయం ఇచ్చి ఆస్వాదించి నడిపించును గాక. ఆమేన్. వచ్చిన అందరికీ ప్రభునామములో వందనాలండి. తయారు హై ఇంతజార్